మీరు కేవలం అదృష్టాన్ని నమ్ముకుని కూర్చుంటున్నారా? అయితే ఈ ముగ్గురు మిత్రుల కథ వినండి. మీ విజయానికి అసలైన రహస్యం ఏంటో మీకే అర్థమవుతుంది. నమస్కారం. చాలామంది వాడికి అదృష్టం బాగుంది అందుకే గెలిచాడు అని అనుకుంటూ ఉంటారు. మరికొందరు నేను ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు అని బాధపడతారు. అసలు అదృష్టం, కష్టం మరియు నమ్మకం ఈ మూడింటిలో ఏది గొప్పదో ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. కథా ప్రారంభం. ఒక ఊరిలో ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఒకరి పేరు అదృష్టం, రెండో వ్యక్తి పేరు కష్టం, మూడో వ్యక్తి పేరు నమ్మకం. ఒకరోజు వీరు ముగ్గురూ కలిసి ఒక ప్రయాణానికి వెళ్లారు. దారిలో ఒక పెద్ద అడవి వచ్చింది. అక్కడ చీకటి పడటంతో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. సమస్య: అకస్మాత్తుగా అక్కడ ఒక దొంగల ముఠా వచ్చింది. అప్పుడు అదృష్టం అంది, నేను ఇక్కడి నుండి పారిపోతాను, నా అదృష్టం నన్ను కాపాడుతుంది అని వెళ్ళిపోయింది. కాని అదృష్టం కలిసి రాక అది దొంగల చేతికి చిక్కింది. మలుపు: కష్టం తన దగ్గర ఉన్న ఆయుధంతో పోరాడింది, కానీ ఒంటరిగా కావడంతో అలసిపోయింది. అప్పుడు నమ్మకం ఇలా అంది, మిత్రులారా, భయపడకండి, మనందరం కలిసి ఉంటామని ఒకరినొకరు నమ్ముదాం. ఆ ముగ్గురూ కలిసికట్టుగా పోరాడటంతో దొంగలు పారిపోయారు. నీతి: మిత్రులారా, కేవలం అదృష్టం మీద ఆధారపడితే ఓడిపోతాం. కేవలం కష్టం మాత్రమే చేస్తే అలసిపోతాం. కానీ కష్టపడే తత్వానికి, గెలుస్తామనే నమ్మకం తోడైతే అదృష్టం కూడా మీ వెంటే వస్తుంది. శ్రమ మరియు నమ్మకమే విజయానికి పునాదులు.